లాస్ట్ ఎపిసోడ్లో టింటిన్ని కిన్నెల్లో పెట్టి ఇంటికొచ్చి మొత్తం అంతా రెడీ చేసి ఇదిగో ఇలా క్యాబ్ కోసం రెడీ అయి ఉన్నాం. అసలు మా ట్రిప్ డీటెయిల్స్ ఏంటంటే హైదరాబాద్ టు డార్జిలింగ్, పెల్లింగ్, గ్యాంగ్టాక్ అండ్ బ్యాక్ అన్నమాట. డార్జిలింగ్ వెళ్ళాలంటే కోల్కతా మీదుగా బాగ్డోగ్రా వరకు ఫ్లైట్లో రావాలి. సో మా కోల్కతా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3 AM. అందువల్ల రాత్రే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యాం. ఎయిర్పోర్ట్ చేరాక అక్కడ పిచ్చోళ్ళలా చెట్లు మొక్కలు చూస్తూ కూర్చున్నాం. అసలకే చలికాలం, అందులో అర్ధరాత్రి, సెంట్రలైజ్డ్ ఏసీ. దెబ్బకి వీడికి చలి ఎక్కడో పుట్టి షార్ట్ నుంచి ఫుల్ ప్యాంట్కి డిసైడ్ అయ్యాడు. ఈ లోపల టైం ఎలా పాస్ అవ్వాలి, డబ్బులు ఎలా దండగ చేయాలి అని ఆలోచిస్తూ ఒక కాస్ట్లీ కాఫీ తీసుకున్నాం. మొత్తానికి ఫ్లైట్ వచ్చింది, కోల్కతా చేరుకున్నాం. మళ్ళీ ఏదో గడ్డి తిని బాగ్డోగ్రాకు చేరుకున్నాం. అక్కడి నుంచి క్యాబ్ పట్టుకుని డార్జిలింగ్ స్టార్ట్ అయ్యాం. 80 kilometers, 3 hours డ్రైవ్. మధ్యలో ప్లేస్ బాగుందని ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఆగి ఒక 2 పిక్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఫైనల్గా రాత్రికల్లా డార్జిలింగ్ చేరుకున్నాం. అక్కడ హెరిటేజ్ సమిట్ అనే హోటల్లో దిగాం. లోపల రాగానే మా వాడు అక్కడున్న చలి తట్టుకోలేక హీటర్ ముందు కూర్చున్నాడు. ఒక 5 minutes రిలాక్స్ అయ్యాక బయట ఏముందా అని విండో నుంచి చూసామా, అంతే. దూరంగా కనబడే చూసి ముగ్గురం ఒక్కటే షాక్. ఏంటా షాక్? మేము దిగిన హోటల్ రూమ్ ప్రత్యేకత ఏంటి, డార్జిలింగ్లో ముచ్చట్లు, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చైనా ఇస్ దట్ అంత డిస్టెన్స్ ఉంది. అర్థమైందా?